ఫ్రెండ్స్ ఈడి మీద అబద్ధం కేసు పెట్టి జైల్లో పెట్టిస్తుంటారు. అక్కడ రోజు కఠినంగా పనిష్మెంట్ ఉంటుంది. ఈ అబ్బాయి చాలా బాధపడుతుంటాడు. ప్రాణాలు అంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఒక రోజు మిగిలిన భోజనాన్ని సూట్లో ముంచేసి నేరుగా ఒక బట్టతల బండ మనిషి వైపు నడుస్తుంటాడు. ఆయన జైలులోనే అతి డేంజర్ గ్యాంగ్ లీడర్. ఆశ్చర్యంగా చూశాడు, కానీ తర్వాత క్షణంలోనే ఆ మనిషి పూర్తి భోజనం ఆయన తల మీద పోసేస్తాడు. మొత్తం జైలు షాక్ అయిపోతుంది. గ్యాంగ్ లీడర్ సైగ చేశాడు, ఎవరూ ఏమీ చేయొద్దని. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవడూ ఇలా అవమానించే ధైర్యం చేయలేదు. కానీ ముందు నిలబడిన ఆ మనిషి ఆగదు. ప్లేట్ తీసుకుని బలంగా లీడర్ తల మీద కొడుతుంటాడు. ఈసారి లీడర్ పూర్తి కోపంలోకి వచ్చాడు. చాప్ స్టిక్స్ తీసుకుని ఇప్పుడు కొట్టబోతుంటాడు. కానీ ఆయన లేచిన వెంటనే ఆ మనిషి సడన్ గా హుషారుగా నిలబడతాడు. తనని విడిపించుకుని పీడికిలి బిగించుకుని ఎత్తి బలమైన పంచ్ కొడుతుంటాడు. ఎవరికి తెలియదు ఒక్క పంచ్ అంతా హెవీగా పడుతుందని. గ్యాంగ్ లీడర్ అక్కడే పడిపోయి మూర్ఛపోయాడు. మొత్తం జైలు స్తంభించిపోయింది. తనకే ఆశ్చర్యం, తనలో అంత బలం ఉందని నమ్మలేదు. కానీ మొదటి ట్రై నిష్ఫలమైంది. మళ్లీ అతని చూపు మరో ఖైదీ మీద పడుతుంది. ఛాతి మీద ఎర్ర కార్డు ఉంటుంది. జైలులోనే అతి డేంజర్ సైకో కిల్లర్. గార్డులు కూడా దూరంగా ఉంటారు. కానీ ఆ మనిషి నేరుగా వాడి దగ్గరకు వెళ్తుంటాడు. వాడికి తిట్లు, వాడి కుటుంబం మొత్తం శపించాడు. ప్రతిసారి రెచ్చగొట్టాడు. చివరికి కిల్లర్ మండిపోతుంటాడు. కత్తి తీశాడు. ఆ మనిషికి అవకాశం వచ్చినట్టు అనిపించి ముందుకు అడుగు వేస్తుంటాడు. కిల్లర్ కత్తి పట్టుకుని కొట్టు నన్ను అంటుంటాడు. కానీ వింత విషయం ఏమిటంటే ఎప్పుడు సపోర్ట్ చేసే ఆ హంతకుడు ఇప్పుడు తానే వణుకుతూ భయంతో ఏమీ చేయలేక నేలపై పడి ఏడవడం మొదలెట్టాడు. రెండో ట్రై కూడా ఫెయిల్. ఇప్పుడు మొత్తం జైలులో వాడి పేరు మారుమోగుతుంది. అందరూ వాడిని ఏదో దెయ్యంలాగా చూడడం మొదలెట్టారు. క్యాంటీన్ వాళ్లు కూడా కళ్ళు కలవలేక భయంతో ఎక్కువ భోజనం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఇదంతా వీడు కోరుకోలేదు. ఒక రోజు వాడి సెల్మేట్ చెప్పాడు, మునుపటి రాత్రి జైలు నుంచి పారిపోయే ట్రైలో గార్డుల బుల్లెట్ కి చచ్చిపోయాడని. ఇది వినగానే వాడి మెదడులో మళ్లీ ఆలోచన వస్తుంది. సాయంత్రం తలుపు తెరిచి మైదానం మధ్యలోకి వెళ్తుంటాడు. చెక్క కట్టే తీసుకుని గార్డులను రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తుంటాడు. వాడు కోరుకున్నది గార్డులు తనని కాల్చేస్తారని. జైలు వార్డెన్ కెమెరాలో చూస్తుంటాడు. గార్డులు నాలుగు వైపులా చుట్టుముట్టారు. ఇప్పుడే ట్రిగ్గర్ నొక్కబోతున్నారు అన్నట్టు.